అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంచాలకుడి బాధ్యతల నుంచి జేమ్స్ కోమీని తొలగిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్బీఐకి కోమీ సమర్థ నాయకత్వం అందించలేరని, ఆ సంస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు సారథిని మార్చాల్సిన అవసరముందని జేమ్స్కు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్షణం నుంచి పదవి నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ట్రంప్కు అనుకూలంగా వచ్చేలా ప్రభావితం చేసేందుకు రష్యా జోక్యం చేసుకున్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తునకు జేమ్స్ కోమీ నేతృత్వం వహిస్తున్న వేళ ఆయన్ను ఎఫ్బీఐ సంచాలకుడి పదవి నుంచి తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ ఈమెయిళ్ల వ్యవహారానికి సంబంధించి అమెరికా చట్టసభకు కోమీ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఎఫ్బీఐ గత వారం సవరించిన నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎఫ్బీఐ తదుపరి సంచాలకుడి ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.